హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పిల్లల కోసం ఎంత కష్టపడి వంట చేసినా కూడా కొంచెం తినమంటే కూడా తినరు కదా. అందులో మా బాబు కూడా ఉన్నాడు. ఇక్కడైతే ఎగ్స్ అయితే తీసుకున్నాను బాయిల్ చేయడానికి. అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక పక్కన స్టవ్ పైన పెట్టాను. ఇంకో పక్కన వచ్చేసి వాడికి సపరేట్ రైస్ వండుతున్నాను అనమాట. మేము ఈసారి తీసుకున్న సంచి అసలు ఆ రైస్ అనేది పగిలిపోతుంది. ఇట్లా మెతుకులాగానే ఉంటుంది కానీ ఇట్లా చించితే మనకి సున్నంలాగా అనిపిస్తుందని ఇంకా షాప్కి వెళ్ళి మళ్ళీ సపరేట్ రైస్ అయితే తీసుకున్నాం మా బుడ్డోడి కోసం. అంకుల్ అని చెప్పాడు, ఇది స్పెషల్ రైస్ అమ్మ, స్టీముడ్ రైస్ అని చెప్పేసి అన్నాడు అనమాట. అందుకే కావచ్చు స్పెషల్ రైస్కి ఇన్ని చీమలు పట్టినాయి, అదే స్పెషల్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా రైస్ని అయితే కడిగేసి ఆ చీమలు పోయేదాకా మళ్ళీ వాటర్ వేసేసి విజిల్ అయితే పెట్టానమాట. ఇక్కడ ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. మనం ఎంత పెద్ద గిన్నె పెట్టినా ఎంత చిన్న గిన్నె పెట్టినా ఆ ఎగ్స్లో ఒక్కటైనా పగులుతుంది. ఇంకా నాకు ఒకటే విజిల్ వచ్చిందనమాట. 3 విజిల్స్ రావాలి కదా, ఒకటే విజిల్ వచ్చింది. ఏమైందని ఓపెన్ చేసి చూస్తే సైడ్కి అయితే ఇలా కొంచెం మాడిపోయినట్టుగా అనిపించింది. రైస్ అయితే బాగా ఉడికింది. ప్రతి ఒక్కరింట్లో ఈ కుక్కర్ స్టోరీస్ అయితే చాలా ఉంటాయి కదా, పేలుతుంటాయి, ఆ కుక్కర్ సరిగ్గా పనిచేయవు. కానీ అది లేకపోతే మాత్రం వీళ్ళు మనకి టైం వేస్ట్. అంటే కుక్కర్లో పెట్టేస్తే తొందరగా రైస్ ఉడుకుతుంది కదా అలా. ఇంకా మా బాబు కోసం కొంచెం రైస్ వేసి టమాటా ఎగ్ కర్రీ, కొంచెం పప్పు, ఒక బాయిల్డ్ ఎగ్ అయితే మా బాబు కోసం పెట్టాను. ఇది వాడికి లంచ్ అనమాట. ఇంకా ఈ ప్లాస్టిక్ దాంట్లో వాటర్ వేస్తున్నావు ఎందుకు అనుకోకండి. ఇంతకుముందుకైతే గ్లాస్లో పెడితే తాగేటోడు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని పిల్లల్ని చూసి ఇంకా నేర్చుకున్నాడు అనమాట. అయ్యగారు సోకులు పడుతున్నాడు, అందుకే ఇంకా అందులో పోసి ఇచ్చేసాను. ఎందుకంటే ఆయనతో కూడా తాగడు కాబట్టి. ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు అయితే అయిపోయాయి. అలా జూడియోకి అయితే వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.